మా దూదేగుల ఫెడరేషన్ ఏర్పాటు చేయాలనేది కామారెడ్డి నుంచి మా ప్రధాన డిమాండ్. గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2010 అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు మరి అత్యంత వెనుకబాటుతనానికి గురైన మరి బ్యాక్వర్డ్స్ ఏదైతే ముస్లిం వెనుకబడిన వర్గానికి చెందిన మా ఉపకులమైన దూదేగుల బీసీపీ సీరియల్ నెంబర్ 5 ఏదైతే ఉన్నదో మరి అప్పటి సచార్ కమిటీ రంగనాథ్ మిశ్రా కమిటీ రిపోర్టులను ఆధారంగా చేసుకొని మరి వీళ్ళు అత్యంతగా వెనుకబడి ఉన్నారు ఆర్థికంగా రాజకీయంగా. మరి వీళ్ళకు ఒక ఫెడరేషన్ అనేది ఏర్పాటు చేయాలనేది అప్పుడు మంత్రివర్గంలో మరి ఇక్కడ ఏదైతే సలహాదారునిగా ప్రాతినిధ్యం వహిస్తున్న మా షబ్బీర్ అలీ భాయ్ గారు అప్పుడు మైనార్టీ మంత్రి పదవిగా మరి వారి అధ్యక్షతనే ఈ జీవో తీయడం జరిగింది. వీటి వాస్తవాలు మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తాను. ముఖ్యంగా 2010లో ఏదైతే ఫెడరేషన్ ఏర్పాటు చేసినారో తర్వాత రాజశేఖర రెడ్డి జరిగిపోయిన తర్వాత రోషయ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆనంద్ రామనారాయణ రెడ్డి ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు మరి దానికి గ్రాంట్ ఏర్పాటు చేయడం జరిగింది. మరి అప్పుడు టెక్నికల్ ఇష్యూతోని అది అకౌంట్లో అమౌంట్ వేయక అక్కడ పాలకవర్గం నియమించక మరి అట్టి అమౌంట్ ల్యాప్స్ అయిపోయింది. బైఫర్కేషన్ తెలంగాణ ఆంధ్ర విభజన జరిగిన తర్వాత మరి అక్కడ ఆంధ్రాలో ఇదే 125 జీవో ద్వారా ఫెడరేషన్ ఏర్పాటు కావడం జరిగింది. ప్రస్తుతం అది అప్గ్రేడ్ అయ్యి కార్పొరేషన్గా కూడా కొనసాగుతుంది. మొన్ననే పాలకవర్గం కూడా నియమించారు 100 కోట్లతో. ఇక్కడ గతంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మరి కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, మీ అందరికీ తెలిసిన విషయం. మరి ముస్లిం లోపల ఏదైతే అత్యంత వెనుకబడిన తరగతులకు చెందిన బీసీపీ దూదేగుల కులాన్ని కంప్లీట్ ఒక సామాజిక వర్గాన్ని పక్కకు పెట్టి పరిపాలించిన దరిద్రపు ముఖ్యమంత్రి దౌర్భాగ్య ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారు అంటే అది ప్రపంచంలో అది కేసీఆర్ గారు అని నేను ఘంటాపథంగా చెప్తున్నాను. ఎందుకంటే ఆయన 10 సంవత్సరాలలో ఆయన పాలనలో మరి దొరల తెలంగాణ వచ్చింది కానీ సామాజిక తెలంగాణ రాలేదు. ఇవాళ మేము ఏదైతే కోరుకున్నామో మా ప్రాంతంలో మా ప్రాంతం వస్తే మా నిధులు మాకు వస్తాయి, మా ఉద్యోగాలు మాకు వస్తాయి, మేము గొప్పగా మా బతుకులు మారుతాయని మేము ఉద్దేశించినాం. కానీ వాళ్ళు విలమ దొరలు ఏదైతే వాళ్ళు ఆర్థికంగా బలోపేతం కొరకు 1000 కోట్ల ఆస్తులు వాళ్ళు దోపిడీ చేసి తెలంగాణను ఆంధ్ర వాళ్ళు దోచుకపోతున్నారనే ముసుగులో మరి దొరలు దోచుకున్నారు తప్ప ఇక్కడ ఉన్న కులాలకు తెలంగాణ రాలేదు అనేది మీ అందరికీ తెలిసిన విషయం. అందులో ఏదైతే ఉందో ఫెడరేషన్ అనేది కేసీఆర్ గారు మరి ఏర్పాటు చేయక ఆ జీవోను తొక్కిపెట్టడం జరిగింది. అప్పుడున్న ఒక ముస్లిం పార్టీకి చెందిన పెద్ద తలకాయలు ఏదైతే దాన్ని లాబియింగ్ చేసి ఆ కేసీఆర్ గారి దగ్గర ఉన్నటువంటి ఆ మంత్రివర్గంతో వాళ్ళకున్న సంబంధాలతోని ఆ జీవోను తొక్కిపెట్టడం జరిగింది. నేను ఒకటే మీ ముందు ఆ ఆధారాలతో సహా బయటకు వచ్చాను. ఎందుకంటే ఒక గవర్నమెంటు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఏదైతే జీవో విడుదలవుతుందో అది ఏ ముఖ్యమంత్రి అయినా దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయాలి, అమలు చేయాలి. సరే ముఖ్యమంత్రులు అనేది ప్రజాస్వామ్యబద్ధంగా మరి 5 ఏళ్ళకు ఒకసారి ముఖ్యమంత్రులు మారుతూ ఉంటారు, కానీ జీవో మారదు. జీవో ఏదైతే ముఖ్యమంత్రి ఇచ్చాడో ఆ ముఖ్యమంత్రి ఇచ్చిన జీవోను సూచన తప్పకుండా ఇంప్లిమెంటేషన్ చేయాలి. మరి కేసీఆర్ గారు మరి ఆ జీవోను తొక్కిపెట్టడం జరిగింది. తొక్కిపెట్టడం కారణంగా మేము గతంలో మా కోర్ కమిటీ నిర్ణయం మేరకు మరి మేము అన్ని జిల్లాలు రాష్ట్రాలు అంతా మరి రాహుల్ గాంధీతో ఏఐసిసి సమావేశం ఢిల్లీలో మేము చర్చించుకొని మరి కేసీఆర్ గారికి స్థానిక సంస్థల ఎన్నికలలో గ్రామాన మరి పొందబెట్టడం జరిగింది. మరి మేము మళ్ళీ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డికి మా మద్దతు తెలపడం జరిగింది. మీరు చూసుకున్నట్టయితే ఇలా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇలా గ్రామాలలో వచ్చిన ఎమ్మెల్యేలతోనే ప్రభుత్వం ఏర్పడింది. ఇవాళ సిటీలో వాళ్ళు చేసిన ఎమ్మెల్యేలతో కాదు, గ్రామాలలో ఉన్న ఏదైతే దూదేగుల కులస్తుల సహకారంతో ఇలా ప్రభుత్వం ఏర్పాటు చేయబడింది. మరి గౌరవ ముఖ్యమంత్రి గారి సహకారం వారి యొక్క పాజిటివ్ ఏదైతే నిర్ణయాలు ఉన్నదో మరి మా కులం పట్ల చాలా వాళ్ళు ఒక కమిట్మెంట్గా ముందుకెళ్తున్నారు. మరి నాకు కూడా ఉన్న సమాచారం ప్రకారం నాతో కూడా చర్చించడం జరిగింది. మీకున్న సమస్యలు ఏంది, నేను ఒక ముఖ్యమంత్రిగా ఉన్నా, మరి ఇక్కడ అన్ని కులాలు బాగుపడాలి, అందులో మీ కులం కూడా నేను ఖచ్చితంగా చేస్తా అని చెప్పి వారి మంత్రివర్గంతో నాకు పొన్నం ప్రభాకర్ గారితో కూడా నేను మాట్లాడడం జరిగింది. మరి ఇప్పుడు మొన్న ఒక స్కీమ్ కూడా వారు చెప్పారు, మా యూత్ అధ్యక్షుడు రేవంత్ స్కీమ్.
మాకు గతంలో మైనార్టీ కార్పొరేషన్ నుంచి నిధులు రావట్లేదు. నేను అది ఆర్టీఐ చట్టం ద్వారా నేను ప్రతి జిల్లా నుంచి ఎన్ని మా వాళ్ళు లబ్ధి పొందుతున్నారనే వివరాలు నేను ఆర్టీఐ ద్వారా తీసుకున్నాను. ప్రతి జిల్లాలో మా వాళ్ళకు ఆర్థిక రుణాలు పొందలేదు. దాని కారణంగా ఆర్థిక ఎదుగుదల లేదు, రాజకీయ ఎదుగుదల లేదు, సామాజిక ఎదుగుదల లేదు. ఇలా సామాజిక వివక్షకు గురైన కులం అది ఏదైనా ఉందంటే అది దూదెగల కులం. మరి మేము ఒకటే రేవంత్ రెడ్డి గారికి ఇక్కడ నుంచి మేము విజ్ఞప్తి చేస్తున్నాము, మైనార్టీ కార్పొరేషన్ నుండి కాకుండా మా ఫెడరేషన్ ఏదైతే ఏర్పాటు చేసి 125 జీవో ఏదైతే ఏర్పాటు చేసి మాకు అందులో నుంచే ఏదైతే ఈ స్కీమ్స్ మొన్న మీరు అది ప్రజెంటేషన్ చేశారో ఆ స్కీమ్స్ మాకు మైనార్టీ కార్పొరేషన్ నుండి కాకుండా మా దూదేగుల కార్పొరేషన్ నుంచి మీరు నిధులు విడుదల చేయాలనేది మా ప్రధాన డిమాండ్. కార్పొరేషన్ అనేది దూదేగుల కార్పొరేషన్ అనేది మరి వెంటనే మరి ఏర్పాటు చేసి దానికి నిధులు ఒక 200 కోట్ల నిధులు కేటాయించి మరి పాలక వర్గాన్ని నియమించాలనేది మా రాష్ట్ర కమిటీ తరఫున మా ప్రధాన డిమాండ్. మరి ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్న ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనార్టీ అడ్వైజర్గా ఉన్న షబీర్ భాయ్ గారు మరి మీకు ఇక్కడ ఈ ప్రాంతం పట్ల ఇక్కడ ఈ గ్రామం పట్ల మీకు ప్రతిదీ మీ దగ్గర డాటా ఉంది. ఏ గ్రామంలో దూదెగల కులస్తులు ఎంతమంది ఉన్నారు, వాళ్ళ జీవన స్థితిగతులు ఏంది, వాళ్ళు ఏ విధంగా వాళ్ళ జీవితాలు ఉన్నాయి, మరి వాళ్ళ వృత్తి ఏంటిది. మరి ఇక్కడ కామారెడ్డిలో మీ విలేకరులుగా పోయి చూసినా కానీ అక్కడ మీకు ఒక నిలుపుడు అద్దం లెక్క మీకు కనబడుతూ ఉంటాయి. మరి ఇక్కడ దూది ఏకే యంత్రాలు కావచ్చు, మరి కాటన్ జిన్నింగ్ మిల్లులు ఏదైతే అప్పుడు వచ్చినాయో మరి అప్పటి నుంచి ఈ కుల వ్యవస్థ అనేది అంతరించిపోయి సింథటిక్ పరుపుల దిక్కు మరి అక్కడ పోయి ఇక్కడ చాలామంది పేదరికంలో మరి మగ్గుతూ మరి దాన్ని కొనసాగించుకుంటూ మరి ఆల్టర్నేట్గా ఇతర వృత్తులను కూడా వాళ్ళు కొనసాగిస్తున్నారు. ప్లంబర్గా, మెకానికులుగా, కిరాణా కొట్టులుగా మరి ఇట్లా వాళ్ళు జీవన విధానాన్ని కొనసాగించడానికి ఆ వృత్తిని వదులుకోలేక అటు వృత్తిని కొనసాగిస్తూ ఇటు ఇక్కడ ఉన్న చిన్న చిన్న వ్యాపారాలు ప్లంబర్లుగా, ఎలక్ట్రీషియన్లుగా మరి జీవన విధానం కొనసాగుతున్న పరిస్థితి మరి షబీర్ భాయ్ గారికి తెలుసు. మరి షబీర్ భాయ్ గారు కూడా ఇప్పుడు ప్రధానంగా మరి అధికార పార్టీలో ఒక అడ్వైజర్గా ఉన్నారు కాబట్టి నేను మా రాష్ట్ర కమిటీ తరఫున షబీర్ భాయ్ గారిని అప్పీల్ చేస్తున్నా, మీరు వెంటనే గౌరవ ముఖ్యమంత్రి గారికి చెప్పి మరి ఫెడరేషన్ ఏర్పాటు చేయించాలనేది మీరే బాధ్యత తీసుకోవాలనేది నేను ఇక్కడ నుంచి నేను ప్రధాన డిమాండ్ చేస్తున్నాను. ముఖ్యంగా ఇక్కడ ఒక కమ్యూనిటీ 100% పూర్తి మద్దతు మా రాష్ట్ర సంఘం తరఫు నుంచి ఉంటుంది. నేను గతంలో ఒక వారం క్రితం నేను ఆర్ కృష్ణ కూడా కలిసి మా రాష్ట్ర కమిటీ తరఫున మేము వారికి మద్దతు తెలపడం జరిగింది. ఆ 42% లోపలనే మీరు ఇస్తున్న 42% లోపలనే మరి మా మేము బీసీలోనే ఉన్నాం కాబట్టి రిజర్వేషన్ మాకు ప్రత్యేకంగా మైనార్టీలో అంటూ ఏ రిజర్వేషన్ లేదు. ఆ 4%లో తీసుకోండి, లేకపోతే 10% ఈడబ్ల్యూఎస్లో తీసుకొని ఇవ్వండి. మాకు మైనార్టీలో ఎలాంటి రిజర్వేషన్ లేదండి. మాకు ఉన్నదంతా బీసీ బిల్లోనే మేము కొనసాగుతున్నాం. మాకు ఉన్నదంతా బీసీ బిల్లోనే రిజర్వేషన్ ఉంది. కాబట్టి రేపు ఇచ్చే 42% రిజర్వేషన్లో కూడా మాకు అందులో నుంచే మాకు రిజర్వేషన్ కేటాయించాలని చెప్పేసి కూడా నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి రిప్రజెంటేషన్ తయారు చేసి ఇప్పుడు మా అతి త్వరలో మాకు ఒక అపాయింట్మెంట్ ఆర్డర్ వస్తున్నది. మరి వచ్చినాక వారికి కులంకుశంగా మాకున్న స్థితిగతులు తెలంగాణ లోపల అన్ని గ్రామాలు అన్ని జిల్లాలలో ఉన్న స్థితిగతులు 42% రిజర్వేషన్ కావచ్చు, ఆర్థికపరమైన సమస్యలు కావచ్చు, రాజకీయ సమస్యలు కావచ్చు, నేను వారి ముందుంచే ప్రయత్నం చేస్తాను. స్టేట్ వైస్ ప్రెసిడెంట్ అస్లాం గారిని ఈ విలేకరుల సమావేశం ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. खास करके हमारे प्रेसिडेंट है जी भाई मोहम्मद प्रेसिडेंट अहमद पाशा, महिला अध्यक्ष MDMC में हमारे लाल मोहम्मद साहब जी तक राजेंद्र भाई बेचारे इनकी तरफ ये देखे कि सुबह 2 घंटा पहले चाहे हम 11 बजे डिसाइड करें तो यहाँ पे 9 बजे आए. कई को है कि नहीं हम देखो ना पीछे और ये हम फर्स्ट यहाँ से कामा रेड्डी जो है यहाँ से हम एक स्टार्ट कर रहे हैं कि हम हर जिले में जाके हम जो दूसरे बोला जो दूर भाषा है ये काफ़ी पीछे और ख़ास करके ये एक माइंड सेट भी बना दिए अपना कि वो BC रिजर्वेशन है वो है ये उसको बेकार है. और मैं खुद बोलता हूँ मैं माचरेडी से हूँ और भाई 4% रिजर्वेशन से एक का फ़ायदा नहीं हुआ. खाली वो किताबों में है, माइकों में है और कुछ भी नहीं है.
तो अच्छा मैं माचारेड्डी का मैं बात कर रहा हूँ कि माचारेड्डी के अंदर मैं उसमें बात भी कर रहा है मॉरल से कि BCD का सर्टिफिकेट होना, उसके ऊपर जो कुलम वो 2 टीचर का अटेस्टेड सिग्नेचर है और मस्जिद का लेटर भी है और वो मंडल से आके सर्वे भी कर रहे हैं, लेकिन फिर क्या बोलते हैं कि एक लेटर लगाओ। वो अगर लेटर नहीं, अगर तुमको ये झंझट नहीं होना तो BC का लो, तो हम BC का क्यों ले रहे भाई? क्योंकि मतलब तो हमारा जो पॉपुलेशन है जो दूल्हे को लगा ये कम करने का गवर्नमेंट की एक चाल है, पता नहीं कौन समझे इसमें कोई हिडन का कोई रोल कर रहा है अपना। तो आज समझो हम यहाँ पे बैठ के एक सरकार से मुतालबा कर रहे हैं, खास करके शबीर साहब हमारे इधर के ही है, हमारे गांव के हैं, हमारे बड़े भाई जैसे वो एक अपनी जगह पे, लेकिन उनसे भी हम गुजारिश करते हैं रेवंत रेड्डी साहब से परसों हम 3 दिन हम नवीन यादव के साथ में हमारे दूल्हे बोले संगम की तरफ से 10 दिन हम उनके साथ में थे। इवन अगले दिन इलेक्शन था, शाम तक हम उनके नवीन यादव साहब के साथ में थे। उनके डैडी से बोले थे हमको बोला आप तो जीतेंगे, लेकिन हमारा फर्स्ट ये रहता है कि दूल्हे को संगम में कोई कॉरपोरेशन नहीं है, एक कॉरपोरेशन होगा तो हमारा जो पिछड़ा जो समाज है वो समाज एकदम आगे आएगा और आगे जो डेवलपमेंट ऐसा आएगा। और ख़ास करके मैं ये अपना RPT के जरिए अपने जो डिस्ट्रिक्ट वाले इनसे भी गुजारिश है, मैंने देखा कि कुछ थोड़ा बिखरे हुए तो गुजारिश है दिलों में मैला नहीं रख लेना, वो सब एक प्लेटफॉर्म पे आना था, प्लेटफॉर्म में आए तो एक मजबूती होते, वो बोलते ना कि बलम अंडे कुलम वाले, तो वो एक ये रहे तो हम सब इसमें कर सकते, मजबूती से कर सकते अपना। खास करके हमारे मीडिया ये जितने भी आए, CTV है, ABN है, हमारे वालिद भाई है, रमन अन्ना है, ये सबको दिल्ली दौर से अपने फतेह भाई है, जिसको मैं नहीं बोला होगा मैं माफ़ी चाहता हूँ, कोई छूट गया तो वो मैं माफ़ी चाहता हूँ। और बहुत बहुत शुक्रिया अपना आने का प्रयास। और डिमांड यही है कि यहाँ से हमारा जो कॉरपोरेशन ये दूल्हे बोला कि जो है पिछड़ा है डेवलपमेंट के लिए एक कॉरपोरेशन होना और जो स्कीम्स है और ये समझो पहले पिछड़ा वो करके इसको आगे आना। చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.